హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తిన్మార్ మౌని. ఈరోజైతే రవ్వ లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి. మా మ్యారేజ్ డే ఈరోజు, సో అందుకనే చేస్తున్నాను. అండ్ ఇదే కప్పుతో నేను 1.5 కప్ రవ్వ తీసుకున్నాను. 3/4 కప్పు కొబ్బరి తురుము తీసుకొని కలిపేసి పక్కన పెట్టేసాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో ఉండే కొబ్బరి తురుము చెమ్మ అనేది రవ్వ బాగా పీల్చేస్తుంది. సో అందుకే మినిమం ఒక 20-25 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే నేను గీ తీసుకున్నానండి. 3-4 స్పూన్స్ తీసుకున్నాను. హోమ్ మేడ్ గీ, ఎంతైనా హోమ్ మేడ్ గీ స్మెల్ అనేది సూపర్ ఉంటుంది కదా. సో నేనైతే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో లడ్డు అయితే చేసుకుంటాను. మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, ఎండు ద్రాక్ష అండ్ బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నవి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏదైతే నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన గీ ఉందో, సో అదే ప్యాన్లో అదే గీ. సో నేను ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ విత్ కొబ్బరి తురుము, అది వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి ఇదంతా ఫ్రై చేసుకోవడానికి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్నెస్ అనేది మనకి బాగా తెలుస్తుంది లడ్డు తినేటప్పుడు. సో మనకి జీడిపప్పు వేపినప్పుడు ఎలాంటి గుమ్మగుమ్మలాడే స్మెల్ వస్తుందో, సో ఇది వేగినప్పుడు కూడా అలాగే స్మెల్ వస్తుంది. సో వేపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో నేను 1/2 కప్ వరకు షుగర్ తీసుకున్నాను అండ్ 1/2 టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఇది బాగా కరిగేదాకా కలుపుకోవాలి. సో ఇలా కరిగిపోయిన తర్వాత కొంచెం బబుల్స్ వచ్చేటప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. సో లేత పాకం పట్టుకోవాలండి. చూడండి, ఇలా స్టిక్ అవ్వాలి. సో అంతే. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఏదైతే రవ్వ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, సో అది వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే మనకి ఉండలు కట్టేస్తాయి వేడి మీద. కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏవైతే నేను ఫ్రై చేసి పెట్టుకున్నానో అవైతే వేసుకొని కలిపేసుకుంటున్నాను. సో పక్కకు పెట్టేసుకుంటాను కొంచెంసేపు. చూడండి, చల్లారిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నేను ఆల్రెడీ పాలు కాంచి పెట్టుకున్నాను, చల్లారి పెట్టుకున్నాను కాంచిన పాలు. సో మీకు లడ్డు కట్టడానికి స్ట్రెచ్చర్ అయితే కావాలి కదా, సో అది వచ్చేలాగా మీకు ఎంత మిల్క్ కావాలో అంత వేసుకొని కలుపుకోండి. నాకైతే ఒక 1 టీ గ్లాస్ మిల్క్ పడ్డాయి. మీకు వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసేయచ్చు. సో చూడండి, ఇలా అయితే ఉండలు కట్టేసుకుంటున్నాను. ఉండలు కట్టేసుకొని పైన జీడిపప్పు పెట్టేసుకోవడమే. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.